సైబరాబాద్లోని జాతీయ రహదారిపైనే డ్రైనేజీ నీరు పారుతుంటే అధికారులు మాత్రం కళ్లు మూసుకుంటున్నారు. 3 నెలలుగా సమస్య ఉన్నా పరిష్కారం లేకపోవడంతో బీజేపీ నేతలు రోడ్డెక్కారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 297వ డివిజన్ పరిధి నేషనల్ హైవే 44ను ఆనుకొని ఉన్న వినాయక్ నగర్ ముఖద్వారం వద్ద గత 3 నెలలుగా డ్రైనేజీ నీరు పొంగి పొర్లుతుంది. ప్రతిరోజు ఈ రహదారి గుండా వేలాది మంది బాటసారులు, వాహనదారులు వెళ్తుంటారు. కానీ రోడ్డుపైకి వచ్చిన మురుగునీరు దుర్వాసనతో ప్రయాణం నరకంగా మారింది. ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదాలు పెరుగుతున్నాయి. పాదచారులు ముక్కు మూసుకుని వెళ్లాల్సి వస్తుంది. స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. దీంతో శనివారం బీజేపీ నాయకులు, కార్యకర్తలు వినాయక్ నగర్ ముఖద్వారం వద్ద ధర్నా చేపట్టి అధికారుల తీరును తప్పుబట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ 3 నెలలుగా ప్రజలు నరకం చూస్తున్నా అధికారులు స్పందించటం లేదు. జాతీయ రహదారి పక్కన ఇలాంటి పరిస్థితి ఉండటం సిగ్గుచేటు. వెంటనే శాశ్వత పరిష్కారం చూపకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అని హెచ్చరించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని బీజేపీ నేతలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు జాతీయ రహదారి 44 పక్కనే ఆనుకొని ఉన్నటువంటి మేడ్చల్కి ప్రధాన కేంద్రంగా, లేకపోతే ఇక్కడ నుంచి దాదాపు వందలాది మంది, వేలాది మంది ప్రయాణికులు, బాటసార్లు ప్రయాణం చేసేటువంటి ప్రధాన రహదారి మార్గం గుండా చేరుకోవడానికి ఏదైతే రహదారి ఉందో ఆ రహదారి వినాయక్ నగర్కి సంబంధించినటువంటి రహదారి. అక్కడ దాదాపు డ్రైనేజ్ పొంగి పొర్లుతూ ఇక్కడ చెరువును తరపిస్తున్నటువంటి పరిస్థితి. అనేక సార్లు మేము సిఎంసి అధికారులకి, ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్ గారికి మరియు సిఎంసి ఏదైతే గ్రీవెన్స్కి సంబంధించి ఒక వాట్సాప్ నంబర్లో మేము దీని సమస్యను పరిష్కరిస్తామని చెప్పినా కూడా, మేము అక్కడికి కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, ఈ సీవరేజ్కి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ మేము హెచ్ఎండబ్ల్యూఎస్కి ఇచ్చినామని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం మీ రాష్ట్ర రాజధాని ప్రాంతంలో అంతా ఏకరూప అభివృద్ధి చేస్తామని చెప్పి మీరు మా ప్రాంతాన్ని బలవంతంగా మెడ మీద కత్తిపెట్టి మున్సిపాలిటీగా ఉన్నటువంటి ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలిపి మా ప్రాంత ప్రజల నోరు నొక్కిర్రు. ఇవాళ పరిస్థితి అధ్వానంగా తయారైంది. మీరు ఒక క్యూర్ అనే ఒక చట్టం తీసుకొస్తా ఉన్నారు కదా, ఆ చట్టానికి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నారు కదా. నేను అడుగుతూ ఉన్నా, ఈ డిప్యూటీ కమిషనర్ లాంటి వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాళ్ళ జీతాల నుంచి జీతాలు కట్ చేసే విధంగా మీరు ఆ చట్టంలో రూల్స్ తీసుకురండి. ఈ విధంగా ప్రజల ప్రాణాలు సంకటంగా మారేటువంటి పరిస్థితుల్ని మీరు మీ చట్టంలో అడ్రస్ చేయండి తప్పించి మీరు గొప్పల కోసం మీరు మీ పరిపాలన చేయొద్దని చెప్పి ఇవి తొందరలోనే ఇటువంటి సమస్యలన్నీ మీరు క్లియర్ చేయకపోతే భారతీయ జనతా పార్టీగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. శ్రీరామ్, ఈరోజు మేడ్చల్ డివిజన్ వినాయక్ నగర్ రోడ్ నంబర్ 1 కాలనీ ఎంట్రన్స్ లో ఈ హైవే ఫేసింగ్ ఏదైతే ఇక్కడ మోరీ ఏర్పడ్డదో, ఇది డ్రైనేజ్ ఉప్పొంగి ఇక్కడ సరైన టైంలో ఈ సిబ్బంది ఎవరైతే ఉంటారో సివరేజ్ సిబ్బంది పని చేయడం లేదు కాబట్టే ఈ నీరు ఏర్పడ్డది. కాబట్టి ప్రతిరోజు వచ్చిపోయే వాళ్ళకు ఇబ్బందికరంగా గత 1.5-2 ఇయర్స్ నుంచి ఈ సమస్య ఏర్పడ్డది. ఈ కాలనీ వాసులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఈ అధికారి స్పందించడం లేదు. ఇలాగే ఇదే ఇక్కడ ఉన్న హోటల్ ఒకటి, మిర్చిల బండి ఒకటి, ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడ వాళ్ళ దుర్గంధం మీద ఈలలు అక్కడ ఆలుతాయి. ప్లస్ ఇదేవి కాలనీ వాసులకు కూడా పెద్ద ముప్పుగా మారింది. వెంటనే అధికారులు దీని మీద స్పందించాలి. పలుసార్లు విన్నవించుకున్నా కూడా ఈ సమస్యను సాల్వ్ చేయడానికి ఈ అధికారులు సుముఖత చూపించడం లేదు. కాబట్టి బీజేపీగా మేము ఇక్కడ పికెటింగ్ చేస్తూ ఇక్కడ విమర్శ తెలియజేయడానికి